అందరికీ నమస్కారం. సాధన ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త ఎన్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, పోయినసారి మనం గాయత్రి మంత్రం గురించి మాట్లాడుకున్నాం. గాయత్రి మంత్రంలో సవిత అంటే సూర్యుడు అని మీరు చెప్పారు, కానీ మనకి కింద కమెంట్స్లో సవిత అంటే అసలు సూర్యుడే కాదు అని కొన్ని కమెంట్స్ వచ్చాయి, కొంతమంది మాట్లాడారు. దాని గురించి మీరేమంటారు? అది నేను చూశాను, ఎవరో ఒకరే. సవిత అంటే సూర్యుడే నిర్ద్వంద్వంగా నాకు తెలిసిన ఎన్నో డిక్షనరీల ఆధారంగా సవిత అంటే సూర్యుడే. కనుక సవిత నుంచి వచ్చేటటువంటి వరించినటువంటి ఒక కిరణం అంటే సూర్యుడి నుంచి వచ్చిన వరించినటువంటి ఒక కిరణం అని. అసలు గాయత్రి అని కదా చెప్పుకుంటున్నాం, గాయత్రి శక్తి అని. ఈ గాయత్రికి బ్రహ్మ యొక్క భార్య అని పేరుంది. ముఖ్యంగా పుష్కర్ క్షేత్రంలోకి వెళ్తే, పుష్కర్ తెలుసు కదా, రాజస్థాన్లో ఉంటుంది. ఆ పుష్కర్ క్షేత్రంలో బ్రహ్మకు ఒక గొప్ప ఆలయం ఉంది. బ్రహ్మకు ఆలయాలు ఎక్కువ ఉండవు అసలు. ఒక బ్రహ్మాలయం పుష్కర్లో ఉంటుంది, ఇంకొక బ్రహ్మాలయం ఆంధ్రప్రదేశ్లో బాపట్ల దగ్గర చేబ్రోల్ దగ్గర ఉంటుంది, చేబ్రోల్లోనే ఉంటుంది. అక్కడ ఒక బ్రహ్మాలయం, ఇక్కడ ఒక బ్రహ్మాలయం. ఈ రెండే బ్రహ్మాలయాలు చాలా ప్రత్యేకంగా మనకు కనిపించేవి. ఈ అంటే కాస్త నిత్య పూజలు జరుగుతూ ఉన్న ఆలయాలు అనమాట నేను చెప్పేది. ఈ బ్రహ్మాలయంలో పుష్కర్లో ఉన్న బ్రహ్మాలయానికి కొద్దిగా కొండలాగా కూడా ఉంటుంది, అది ఎడారిలాగా ఉంటుంది, కొండ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. ఆ పుష్కర్ సరస్సు ఉంటుంది. ఆ పుష్కర్ సరస్సులో పెద్దలందరికీ మనం తర్పణాలు పిండాలు ఇవ్వటం అలాంటి పద్ధతి కూడా ఉన్నది. అక్కడ పైన గాయత్రీదేవి ఆలయం ఉంది పుష్కర్లోనే. ఆ గాయత్రీదేవి బ్రహ్మ సరస్వతి కదా భార్య అంటారు, కానీ బ్రహ్మకి భార్యలుగా సావిత్రి, సావిత్రి అంటే సవితృ శక్తే సావిత్రి, సవితా నుంచి వచ్చిందే పేరు సావిత్రి. సావిత్రి గాయత్రి కూడా బ్రహ్మకి భార్యలని చెప్తారు. పుష్కర్ క్షేత్రంలో చెప్పే కథ ఏంటంటే, ఆయన యజ్ఞం చేయడానికి బ్రహ్మ కూర్చున్నాడు, సరస్వతీదేవి ఇంకా రానప్పుడు మరి సమయం మించిపోతుంటే గాయత్రిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఈ యజ్ఞం పూర్తి చేస్తున్నాడు. అప్పుడు సావిత్రి వచ్చి, నాలాగా నీకింత ఇది అది ఉండదు, నాకున్నంత పేరు ప్రతిష్టలు నీకుండా వగేరా శాపం ఇచ్చింది గాయత్రికి అని కూడా అక్కడ ఒక కథ చెప్తారు. కనుక ఈ గాయత్రి అనేది బ్రహ్మ యొక్క భార్యగా బ్రహ్మ పక్కన కూర్చుని యాగాలు చేసినటువంటి ఒక శక్తి. గాయత్రి అనే నామం లలిత సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ గాయత్రి నామం వల్ల మనకి తెలుస్తున్నది ఏంటంటే, సావిత్రి నామం కానీ గాయత్రి నామం కానీ ఇవన్నీ సరస్సు అంటే నిత్యం ప్రవహించేది. ఆవిడ సరస్వతి, ఆవిడ నిత్య ప్రవాహం. మరి విద్య అనేది ప్రవాహంలాగా ఉండాలి కదమ్మా, ఇది చదువుకున్నాం అయిపోయింది అన్నట్టు ఉండదు కదా. కనుక నిరంతరం సాగేది, స్రోతస్సులాగా సాగేది సరస్వతి. ప్రాణాలను రక్షించేది గాయత్రి, సూర్యశక్తిని అందించేది సావిత్రి. ఈ మూడు శక్తులు బ్రహ్మ దగ్గర ఉన్నాయి. అమ్మవారి గురించి మనం లలితాదేవి గురించి చెప్పుకుంటూ, తాటంక యుగలీభూత తపనోడుప మండల అనే ఒక నామం ఉంది. అమ్మవారికి చెవులకి రెండు, తపనుడు ఉడుప. తపనుడు అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. కనుక ఈ ఇద్దరు కలిసి రెండు భుజాల మీదకి తాటంకాలుగా ఆవిడ మీదకి చెవులకి ఎక్కి ఉన్నారు అని దాంట్లో కనిపిస్తుంది. ఆవిడ చెవుల మీద ఉన్న తాటంకాలే ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు అని చెప్తూ ఉంటారు. అంతేకాదు అమ్మవారి నామం, ఒక నామం త్రిలోచని అంటే ఆవిడకి 3 కళ్ళు. శివుడు అంటే కామేశ్వరి, కామేశ్వరుడు ఇద్దరికి నామసామ్యం, రూపసామ్యం, ఇంకా ఎన్నో సామ్యాలు వాళ్ళకు ఉంటాయి, పంచసామ్యాలు ఉంటాయని చెప్పుకుంటాం. అదంతా వేరే పెద్ద కథ. వీటిల్లో రూపసామ్యంలో అమ్మవారు కూడా త్రిలోచనే, ఆయన కూడా త్రిలోచనుడే. ఆ నేత్రాలు ఎటువంటివి? చంద్ర, అర్క, వైశ్వానర 3 నేత్రాలు. ఒకటి చంద్రుడు ఎడంకన్ను, ఒకటి సూర్యుడు కుడికన్ను, ఇంకోటి మధ్య నేత్రం ఉంది, అగ్నినేత్రం అనుకుంటాం. అగ్నినేత్రం అంటున్నా నేను కూడా. వైశ్వానరుడు అగ్ని, ఆయన సాక్షాత్తు జ్ఞానాన్ని అగ్నితో పోలుస్తాం కనుక అది జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని అనేటటువంటి నేత్రం, జ్ఞాననేత్రం, అగ్నినేత్రం అనే పేర్లు ఆ 3వ నేత్రానికి కూడా ఉన్నాయి. అంటే ఏంటి? ఈ సూర్యుడు ఈ విధంగా అమ్మవారి ద్వారా మనకి శక్తినివ్వటానికి వచ్చిన వాడే. అంటే లలిత దేవి భాగవతంలో ఉంటుంది ఇదంతా. దేవి భాగవతంలో చాలా స్పష్టంగా, బ్రహ్మాండ పురాణంలో కూడా కనిపిస్తుంది. చాలా స్పష్టంగా మనకి చెప్పేది ఏంటంటే, అమ్మవారి ద్వారా సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ జగత్తుకి వెలుగునిస్తున్నారు. అమ్మవారి ద్వారా అంటే అమ్మవారు వీరిద్దరి ద్వారా, సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ. మధ్యలో ఈ అగ్ని ఏమిటి అంటే, సూర్యుడు చంద్రుడు లేని సంధ్యా సమయాలు ఉంటాయి కదా, అప్పుడు అగ్ని మనకి వెలుగునిస్తుంది. సాధారణంగా మన ఇళ్లలో కూడా మాట్లాడుకుంటూ చీకటి పడుతుంది దీపాలు వెలిగించండి, అవునా?
దీపం ముట్టించండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. ప్రదోష కాలం చాలా ముఖ్యం, ఆ సమయంలో దీపాలు వెలిగించాలి అని బ్రహ్మముహూర్తం అని చెప్పుకుంటాం. ప్రదోషం అంటే సాయంత్రం, సాయంత్రం పూట అంటే మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్యలో ఉండేటువంటి సమయంలో, అంటే సూర్యుడు వెళ్ళిపోయాడు, చంద్రుడు ఇంకా రాబోతున్నాడు, ఆ సమయంలో దీపాలు వెలిగించుకోవాలి. అంటే అగ్ని మనకి కాంతినిచ్చే దేవత అప్పుడు. అలాగే ప్రభాతం బ్రహ్మముహూర్తంలో దీపాలు వెలిగించాలి, అవన్నీ ఉన్నాయి చూడండి. చంద్రుడు వెళ్ళిపోయాడు, సూర్యుడు ఇంకా రాలేదు, ఆ మధ్య సమయంలో కూడా అగ్ని మాత్రమే మనకి వెలుగునిచ్చే దేవత. అంటే మనకి వెలుగు అనగానే పోషణ, అన్ని అన్ని అగ్ని ద్వారా మనకు వస్తాయని. కనుక ఈ రకంగా సూర్యుడు అనేది మనకి శక్తినిచ్చేటటువంటి ఒక దేవత. అందుకే ఆ శక్తి, ఆ ప్రాణాలు రక్షించటం అనేది ఆ సూర్యకిరణం ద్వారా గాయత్రి మనకి చేస్తోంది అని చెప్పుకున్నాం. కనుక నిస్సందేహంగా సూర్యుడి నుంచే మనకి శక్తి వస్తోంది, చంద్రుడి నుంచి అగ్ని నుంచే మనకి శక్తి వస్తోంది, మనకి వెలుగు వస్తోంది, జ్ఞానం వస్తోంది. కనుక ఇన్ని వస్తున్నటువంటి ఆ పర్టికులర్ దేవతని మనం ధ్యానిస్తున్నాము అని చెప్పుకున్నాం అక్కడ. కనుక ఇదేమి తప్పు కాదు. ఇప్పుడు రకరకాలుగా దర్శనాలు అవుతాయి, ఒకరు ఒక్కొక్క రకంగా దర్శిస్తారు. ఇప్పుడు గ్లాసులో నీళ్లు పోసి నీకు ఇచ్చాను, ఇస్తే సగం గ్లాసు నీరు ఉందనొచ్చు, సగం గ్లాసులో నీరు ఉన్నాయనొచ్చు, సగం గ్లాసులో ఖాళీగా ఉందనొచ్చు, గాలి ఉందనొచ్చు. రెండు సత్యమే. ఎవరికి ఏ రకంగా కనిపిస్తే ఆ రకంగా దాన్ని వారు తీసుకుంటారు. గుప్పెట్లో ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు ఎదుర్కొంటానేగా మూసాను, గుప్పెట్లో ఏముంది? ఏమీ లేదు. కానీ ఏమీ లేదా, ఒక శూన్యం అనే పదార్థం ఉంది, ఒక వాయువు అనే పదార్థం ఉంది. నేను ఇంకా బిగించి గాలి లోపల నుంచి పీకేయలేదు కనుక ఒక గాలి అనే పదార్థం ఉంది, అది కూడా పదార్థమే కదా. కనుక లేదా అంటే లేదు, ఉందా అంటే ఉంది. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఆ చదివేవారు, ఆ వినేవారు, వారు ఆకలింపు చేసుకునే రీతిని బట్టి, ఆ సమయానికి ఆ దేవత అమ్మవారు వారికి తెలిసిన జ్ఞాననేత్రాన్ని బట్టి వారికి ఆ జ్ఞానం అందుతుంది. అందరికీ అన్నీ అందవన్నాను అందుకే. కొందరికి కొన్ని అందుతాయి, కొందరికి అన్నీ అందుతాయి, కొందరికి ఏవి అందవు. అది వారి వారి యోగ్యతలను బట్టి ఉంటుంది. కనుక గాయత్రి అనే శక్తి కేవలం సూర్యుడి నుంచి వచ్చినటువంటిదే ఆ కిరణం. ఆ కిరణం ద్వారా, అంతేకాదు మనకి సావిత్రి అని ఒక పెద్ద పుస్తకం రాశారు అరవిందులు. అరవిందుడు ఒకప్పుడు స్వాతంత్ర సమర యోధుడు, అందరికీ తెలుసు కదా, జైలు కూడా వెళ్ళొచ్చాడు ఆయన. ఉన్నట్లుంటే ఆయనకు ఒక జ్ఞానోదయం అయిపోయింది. తర్వాత ఆయన సన్యాసి అయిపోయాడు, అన్నీ కూడా వదిలేసి పాండిచేరిలో అరవిందాశ్రమం అనే గొప్ప ఆశ్రమం కట్టుకుని ఆయన సావిత్రిని దర్శించాడు. సావిత్రిని దర్శించాడు. దీనికి తెలుగులో కూడా ఆంధ్ర సావిత్రి అని ఒక అనువాదం కూడా వచ్చింది. ఆయన రాసింది ఇంగ్లీషు. ఆయనంతా గొప్ప పండితుడు అరవిందుడు. ఆ రోజుల్లో గొప్ప ఇంగ్లీష్, ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ నేర్చుకుని వచ్చినటువంటి పండితుడు ఆయన. ఆయన తన సన్యాసి అయిపోయాక సావిత్రి అనే ఒక పెద్ద పుస్తకం రాశాడు. ఆ సావిత్రిలో ఆయన ఏం చెప్తాడు, సావిత్రి అంటే మరణాన్ని జయించే శక్తి. సత్యవంతుడు సావిత్రి కథే. ఆయనకు అది ఎలా కనిపించిందో చూడండి. సత్యవంతుడు మరణాన్ని సావిత్రి జయించి సత్యవంతుడిని పునర్జీవితుడిని చేసింది, యముడిని ఓడించి. యముడి దగ్గరికి వెళ్ళిపోయిన, పాశంలో వెళ్ళిపోయిన ప్రాణాల్ని మళ్ళీ తీసుకొచ్చి సావిత్రికి యముడిని ఓడించి ప్రాణాలు తిరిగి శరీరంలో ప్రవేశపెట్టగలిగే శక్తి ఉంది. అందుకనే ప్రాణాలు రక్షించే దేవత అని చెప్పా. ఆ సావిత్రి, ఈ గాయత్రి, వీరిద్దరూ ఒకటే. అది మళ్ళీ సరస్వతి, ఆవిడ జ్ఞానం, వీరు ప్రాణాలు. ఏమన్నా అన్నీ ఉంటేనే కదా మనం జరిగేది. వీరందరూ బ్రహ్మ చుట్టూ చేరి, అంటే బ్రహ్మ ఎవరికైనా ఒకళ్ళకి ప్రాణం పోస్తే వారికి తెలివి పొయ్యాలి, ప్రాణము పొయ్యాలి, అవునా? ఆ రకంగా అమృతత్వాన్ని, మృతత్వం పోయినటువంటి అమృతత్వాన్ని ఇచ్చినటువంటిదే ఈ సావిత్రి శక్తి, గాయత్రి శక్తి. ప్రాణాలు రక్షింపబడతాయని చెప్పాను కదా. కనుక ఆ దేవతల ఉపాసన చేస్తే ప్రాణాలు రక్షింపబడతాయి. కనుక సవితా శక్తి అంటే ఏమిటి అంటే, దాంట్లో మంత్రంలోనే సవిత అని వస్తుంది కదా. ఆ శక్తిని మనం ఇస్తున్నాం గనక, అంటే వరేణ్యం, వరించినటువంటి ఒక సవిత నుంచి వచ్చినటువంటి ఒక కిరణాన్ని ఇస్తున్నాం కనుక దానికి ఆ శక్తి. కనుక మనకు ప్రాణాలు పోసేటటువంటి శక్తి, మనల్ని మళ్ళీ పునర్జీవితుల్ని చేసేటటువంటి ఒక శక్తి, అది శక్తి. అంతేకాదు, మనం కలలో నిద్రపోతాం, అసలు మన శరీరం మనకి తెలుసా, ఏం జరిగిందో మనకి తెలుసా? దాదాపు చచ్చిపోయిన వాడితో సమానంగానే ఉన్నాం కదా. కానీ సూర్యుడు కాంతి పడంగానే, వెలుగు రాగానే, మెలకు రాగానే మళ్ళీ ఒకసారి అన్నీ వచ్చేస్తున్నాయిగా. అంటే సూర్యుడి వలన ఒక్కసారిగా మళ్ళీ మాయలో నిద్రించేటటువంటి వాడు కూడా, ప్రాణం పోయిన వాడితో సమానంగా ఉన్నటువంటి శరీరం కూడా మళ్ళీ తిరిగి ప్రాణాలు పోసుకుని లేస్తోంది. కనుక సూర్యుడికి ఆ ప్రాణాలను ఇచ్చే శక్తి ఉంది.
అదే ఈ సావిత్రి శక్తి, అదే ఈ గాయత్రి శక్తి. అది సంగతి. ధన్యవాదాలమ్మా.